నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తుందని, రానున్న ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండింటి సమన్వయంతో ముందుకు సాగుతాయని నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలోని 21, 22 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయనకు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఆయన వెంట ఉన్నారు. మద్రాస్ పోయాడుగా సహకరించాలి. రండి కిందకే. సాగుతుందిలే అని ముందు అటువైపుకి వెళ్ళినా అది టీవీలో పడతారు. ఆడితే ఏంటి ఇద్దరు ఒకలా ఉంటారు. ఇక్కడే ఉన్నా బాబు. ఇప్పుడు ఏమైనా స్లోగన్ సార్? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 21, 22 వార్డులో పర్యటన సాగుతోంది. చాలా విశేష స్పందన. పేదరిక నిర్మూలన కోసం ఆ రోజున మేము ఒక పునాది వేసి ప్రతి కుటుంబాన్ని కలిసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు, 35 కిలోల బియ్యం, పెన్షన్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు డబ్బులు కూడా తీసుకొచ్చి అందించడం జరిగింది. సంక్షేమం అంటే కొంతమందికో లేకపోతే పార్టీల పరంగా పంచడం కాదు. సమాజంలో ఎవరు ఇబ్బంది పడినా, పేదరికంలో కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత స్థానికంగా మనకి పాలకులుగా మనపైన ఆ బాధ్యత ఉంటుంది. సో గతంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలామంది గుర్తుపెట్టుకుని మరి ఇంకా పెన్షన్లు రావాలి, మా పక్కింటి వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే ఎదురున్న ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదు అనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న లోన్లు, తోపుడు బండ్ల కోసం 50,000 రూపాయలు, ₹1,00,000 చిన్న ఆర్థిక సహాయం ఇస్తే వాళ్ళు సొంతంగా ఉపాధికి అవకాశం దొరుకుతుందనే విషయం చాలామంది ప్రస్తావించారు. ఈ రోజున ఆ సమస్య కూడా గుర్తించాం. తప్పకుండా గతంలో పొదుపు సంఘాలకి ఏ విధంగా 0 వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళము, అది యువతకు ప్రత్యేకంగా మైనారిటీ ముస్లిం సోదరులకు సోదరుమణులకు
ఉపయోగపడే విధంగా ఒక కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం. షణ్ముఖ వ్యూహంలో భాగంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి కనీసం 10 మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఉమ్మడి ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రణాళికలో రూపొందించాం. అది ఖచ్చితంగా మేము నిజాయితీగా సంవత్సరానికి కనీసం ప్రతి నియోజకవర్గంలో 500 మందికి ఆ ఫెసిలిటీ ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా టిడ్కో గృహాల గురించి పాపం చాలామంది బాధతోటి వ్యక్తపరిచారు. 2-3 రోజుల్లో వాళ్ళందరికీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆలోచించి టిడ్కో గృహాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా తిరిగి ఆ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారు. ఆ విషయం వాళ్ళకి ప్రస్తావన చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా 100% సంక్షేమం మరియు అభివృద్ధి, ఎందుకంటే కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. ఈరోజు కూడా తప్పకుండా ఈ దోమల నివారణ కోసం పారిశుద్ధ్యం విషయంలో కాలువల నిర్మాణం కూడా తప్పకుండా మేము త్వరలోనే పూర్తి చేస్తామని ఈ ఉత్సాహం మరింత రెట్టింపు పెరుగుతూ ఉంది. ప్రతిరోజు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు, మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒక ఉమ్మడి అభ్యర్థిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే అసలు ఇన్ని రోజులు కనీసం సామాన్యుడి గోస వినే మనిషి లేడు. వాళ్ళు బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియదు. బలవంతంగా బెదిరింపులు, కేసులు, దౌర్జన్యాలకి పాల్పడ్డారు తప్ప సమస్య ఈ విధంగా ఉంది, కొంచెం మాకు పరిష్కారం చేయండి, మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇళ్ళ పట్టాల విషయంలో మా పేరు రాసి ఎందుకు తీసేశారు అంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడే వ్యక్తులే లేరు. ఆ దాడులు, ఈ భయభ్రాంతుల్ని వాళ్ళు ఇన్ని రోజులు ఏదో విధంగా పాపం కష్టపడి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈ రోజున ఆ వినే పరిస్థితులు లేరు. సామాన్యులందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి మమ్మల్ని ఎందుకు దీవిస్తున్నారంటే ఆ మార్పు కోరుకుంటున్నారు. కనీసం వాళ్ళ సమస్య విని సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేస్తామనే నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల కేరింతల నడుమ భారీ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం కల వ్యక్తి ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అంధకారంలోకి నెట్టబడ్డ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు, సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. దానికి మేమందరం కూడా ఎప్పుడూ అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులందరూ హ్యాపీగా ఉండాలి, పేద ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక పండగ రోజు. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా
ఆయుష్ ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మంచి సేవ చేసేటటువంటి శక్తివంతుడిగా ఉండాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ను కట్ చేశారు. స్థానిక ఈగల్ రెస్టారెంట్ వద్ద టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నబత్తిని జయలక్ష్మి, అన్నబత్తిని శ్రావణ్ కుమార్, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాస్, పావులూరి రాంబాబు, కొండా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలని ఎంత అభివృద్ధి పరిచారో ప్రజలందరికీ తెలుసు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇందు మూలంగా చంద్రబాబు నాయుడు గారికి అందరం చేయవలసింది ఏమిటంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లో అభ్యర్థుల్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని, అట్లాగే ఇక్కడ మన నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే మన పార్లమెంట్ అధ్యక్షుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మనందరం సమిష్టిగా కృషి చేసి వారి అందరినీ గెలిపించి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి ఉద్యమించటమే ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి మనం ఇచ్చే కానుక. 1950 ఏప్రిల్ 20వ తారీఖున నారా అమ్మనమ్మ ఖర్జూర నాయుడు గారికి జన్మించి నారావారి పల్లెలోనే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరులందరం కలిసి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ప్రపంచమంతా కూడా ఆధునీకరణ పద్ధతిలో ముందుకెళ్లే విధంగా మన రాష్ట్రాన్ని అందులో ముందు పెట్టాలని చెప్పేసి పనిచేసే ఒక మానవ యంత్రం చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు. అలాంటి విజన్ ఉన్న నాయకుడిని మళ్ళీ మనం రేపు మే 13న జూన్ 4వ తారీఖున ఈ 175 నియోజకవర్గాల్లో అన్నీ కూడా ఆయనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో జొన్న, మొక్కజొన్న కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. తెనాలి మండలంతో పాటు కొలిపర మండలంలోని 75% పంటలు కోతలు పూర్తయ్యాయని తెలిపారు. జొన్న 1900 నుండి 2200 వరకు, మొక్కజొన్న 2200 వరకు ధర పలుకుతున్నట్లు ఆమె చెప్పారు. ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఎన్నికల కారణంగా నగదు విషయంలో ఉన్న నిబంధనల వల్ల కొనుగోలు, అమ్మకాలు మందకోడిగా సాగుతున్నట్లు తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున పంటలను వీలైనంత త్వరగా హార్వెస్ట్ చేయించుకొని మంచి ధర లభించినప్పుడు అమ్ముకోవాలని ఏడీఏ ఉషారాణి రైతులకు సూచించారు. జొన్న 1900 నుండి 2000-2100 దాకా వెళ్తూ ఉంది ప్రైస్. అలాగే మొక్కజొన్న 2100-2200 దగ్గర మరి రైతులు అమ్మటం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ అంటే ఎన్నికల యొక్క ఎఫెక్ట్ బాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఎక్కువగా ఈ మొబైల్ టీమ్స్ మరి చాలా వరకు నగదు పట్టుకెళ్ళేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి మరి కొంత దాని ప్రభావం కూడా ఉందని అనిపిస్తూ ఉంది. రైతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు ఒకప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళే గన్ని బ్యాగ్స్లో నింపటం, లోడింగు చేసుకోవటం అంతా వాళ్ళే చేసుకునేవాళ్ళు. కానీ మరి ఇప్పుడు రైతులే దగ్గరగా వాళ్ళే బ్యాగ్స్ నింపటం, వాళ్ళే తీసుకెళ్ళి అమ్మటం అనేది, లేకపోతే గోడౌన్స్ దగ్గర వేయటం అనేది జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కొంచెం ఈసారి రేట్లు బాగున్నాయి. కొంత ఈ ఎన్నికల యొక్క ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మరి దేవుడే ఆపేడా అన్నట్లుగా 2-3 దఫాలుగా వర్ష సూచనలు మనకున్నప్పటికీ, అక్కడక్కడ చెదురు వర్షాలు పడినప్పటికీ మరి జొన్న, మొక్కజొన్న మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. అన్ని చోట్ల పడలేదు కాబట్టి మరి రైతులు చాలా సేఫ్టీగా ఈ హార్వెస్టింగ్స్ చేసుకుంటున్నారు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.